ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. తిరుమల సేవ నాకు ఇంకొకసారి దక్కిందండి. ఈ భాగ్యాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనస్సుని బుద్ధిని ప్రశాంతంగా ఉంచుకొని ముడుపు కట్టాను. ఎలాంటి అవాంతరాలు రాకుండా మంచి మనసుతో కట్టాను. అలా కట్టి తిరుపతి ట్రైన్ ఎక్కడానికి నైట్ 11ంటికి వెళ్ళామండి. ఆ రోజు ట్రైన్ లేట్ అంట. తర్వాత 28వ తారీఖు మేము వెళ్ళాలి, సేవా సదనంలో రిపోర్ట్ ఇవ్వాలి. కానీ మేము లేట్ అయితే అక్కడికి చేరుకోలేమన్న ఉద్దేశంతో వేరే ట్రైన్ ఎక్కి తిరుపతికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సేవా సదనంలో మా ఐడెంటిటీ కార్డులు వెరిఫికేషన్ జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగింది, చాలా సిస్టమేటిక్గా కూడా జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు రూమ్స్ అలాట్ చేశారు. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సత్సంగం మీటింగ్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సీనియర్ వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా సంగతులు చెప్తారండి. మనకు జరిగే ముందు ఎలాంటి డ్యూటీలు పడతాయో కూడా అక్కడనే తెలుస్తుంది. అక్కడ నోటీస్ బోర్డులో అంటిస్తారు. అక్కడ చూసుకొని ప్రతిరోజు ఏ డ్యూటీలు పడ్డాయని చూసుకోవచ్చు. మాకు మాత్రం వెంగమాంబలో కూరగాయల కటింగ్ పడ్డదండి. కూరగాయల కటింగ్ 7 రోజులు ఒకే డ్యూటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత కూరగాయలు కటింగ్ చేయాలంటే మాకు భయం వేసిందండి. ఎలా భయం వేసింది అని అంటే, ఎందుకు భయం వేస్తుంది, కూరగాయల కటింగ్ మనం రోజు కోసుకున్నట్టే కదా అని అంటే, అట్లా కాదండి. అక్కడ కోయడం కూడా చాలా పద్ధతిగా కోస్తున్నారు, అన్నీ ఒకటే సైజులో కోస్తున్నారు. మాకు వస్తుందా రాదా అనే భయం వేసింది. కానీ అక్కడ ఉన్న వాలంటీర్స్ కూడా చాలా బాగా వివరించారు. మా వెనక ఉండి కాదమ్మా ఇలా కోయండి, ఇలా కోయకూడదు అని చెప్తే వారు అనుకున్నట్టే మేము కోసామని అనుకున్నాం, కోసాం కూడా. అయితే ఈ కూరగాయలు కోసినంతసేపు ఒక తృప్తి కలిగిందండి. మేము చేసిన కూరగాయలు కటింగ్ వల్ల వంటలు వండుతారు కదా, ఇవంతా వచ్చిన భక్తులు తింటారు కదా, భక్తులు కడుపు నిండితే మన కడుపును కూడా నిండుతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా ఉత్సాహంగా చేసాం ఈ పని. చాలా బాగా అనిపించింది. మాతో పాటు వేరే గ్రూపులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా మంచి మంచి పాటలు పాడారండి. ఆ గ్రూపుల వాళ్ళు పాటలు పాడుతుంటే మాకు కూడా మనసు కూడా చాలా ఉత్సాహంగా అనిపించింది. ఎంత శ్రద్ధతో చేశామంటే ప్రతిరోజు ఒక్కొక్క అనుభవం కూడిన పనితో చేశామండి. అంత బాగా కుదిరింది. మీకు కూడా ఇలాంటి అనుభవం కావాలి అని అంటే తప్పకుండా సేవ చేయండి, స్వామివారి సేవ చేయండి. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కానీ పెద్ద రీఛార్జ్ మనసుకు కావాలి అని అంటే, మనసుకి రెండింటికి కావాలనంటే ఖచ్చితంగా సేవకు రండి. ఆ భాగ్యాన్ని మీరు పొందండి. ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి కదండి, ఆ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటాం. ఒక్క 7 రోజులు ఇంటిని వదిలేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సేవ చేయడానికి రండి. వచ్చిన తర్వాత మీరే అంటారు, దేవదేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మన మనసుకి ఇంత రీఛార్జ్ అయిందా అని. ఇది గొప్పగా చెప్పడం కాదండి, నిజంగా అనుభవపూర్వకంగా నాకు జరిగిన ఇది వల్ల నేను చెప్తున్నా. నాకు ఆరోగ్యం కొంచెం బాగుండకపోయేదండి. సేవకి వెళ్దామనే ఒక 10 రోజుల ముందరనే కాలు మొత్తమే లేవకుండా నొప్పితోని అల్లల్లాడిపోయా. అసలు నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతానా, నేను అక్కడ సేవ చేయగలుగుతానా అని చాలా భయపడ్డాను. కానీ ఆ దేవదేవుడు మహత్యం ఏంటో కానీ ఆ కాళ్ళ నొప్పులు లేవు, ఒళ్ళు కూడా చాలా ఆరోగ్యంతో ఉంది, మనసు కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు చాలా ప్రశాంతమైన జీవితము అనిపిస్తుందండి. అక్కడ వెళ్ళిన తర్వాత రీఛార్జ్ అయింది అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలాగే రీఛార్జ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు, ఎవరికి తెలియదు కదా, ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మీరు కూడా రండి, సేవ చేయండి. దేవదేవుని కృప మీకు కూడా అందాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చిందా అండి? ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి, ఇంకా అద్భుతాలు జరిగినాయి, అవి కూడా పెడతాను. ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి.